సెల్ హెల్త్ క్లినిక్ అనేది ఏంటి? సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేస్తూ సెల్ తప్పు చేయటం ఒకటే జబ్బు అని నమ్మే సిద్ధాంతం సెల్ హెల్త్ క్లినిక్ది. డిసీజ్ ట్రయాంగిల్లో ఉండేది 3 మేజర్ విలన్స్. ఒకటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్, 2 ఆక్సిడేటివ్ స్ట్రెస్, 3 ఇన్సులిన్ రెసిస్టెన్సీ. ఈ 3 కలిసాయంటే స్లోగా బాడీలో డ్యామేజ్ సైలెంట్ గా స్టార్ట్ అయిపోయినట్టే. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాకుండా ఉంచడం సెల్ హెల్త్ విధానం. న్యూరోపతి మెకానిజం కి సపోర్ట్ మెకానిజం సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడటానికి మన సెల్ హెల్త్ విధానం డెఫినెట్ గా ఉపయోగపడింది. ఐబిఎస్ అంటే ఏంటి? ఒక ఫంక్షనల్ డైజెస్టివ్ డిజార్డర్ అంటే ఇంటెస్టైన్స్ అన్ని నార్మల్ గా ఫంక్షన్ చేస్తున్నా, స్కాన్లు ఎండోస్కోపీలు అన్ని నార్మల్ గా ఉన్నా ఇంటెస్టైన్స్ మాత్రం పనిచేయాల్సిన విధంగా పనిచేయకపోవటం. హెర్బల్ లాంటి హెర్బ్స్ నుంచి రకరకాల సప్లిమెంటరీ రూపంతో మనం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నాం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తున్నాం, ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేలా చేస్తున్నాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ రవికుమార్ చింతా ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్. ఇక్కడ కాఫ్ టు క్యాన్సర్ వరకు అన్నింటికీ కూడా ట్రీట్మెంట్ అందుతూ ఉందంట. అది ఎలా సాధ్యం అంటే కాఫ్ డిసీజెస్, డిసార్డర్స్ ఇవన్నీ కూడా కొంతవరకు అన్ని వైద్య శాస్త్రాల్లో కూడా నయం చేయవచ్చు, కానీ క్యాన్సర్ని కూడా రివర్స్ చేయవచ్చు అంటున్నారు. అసలు ఏంటి ఈ సెల్ హెల్త్ క్లినిక్? ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా. మీరు కాఫ్ టు క్యాన్సర్ అనగానే నేను వండర్ ఫీల్ అయ్యాను. ఓకే, చిన్న చిన్న డిసీజెస్ మామూలుగా రెగ్యులర్గా వచ్చేవి, డిసార్డర్స్ ఇవన్నీ కూడా అన్ని వైద్య శాస్త్రాలలో కూడా ట్రీట్మెంట్ చేస్తారు, కానీ క్యాన్సర్ వరకు కూడా మీరు ట్రీట్ చేస్తూ ఉన్నారు అంటే అసలు ఏంటి ఈ సెల్ హెల్త్ క్లినిక్ అనేది ఏంటి? ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు? కాఫ్ టు క్యాన్సర్ అంటే నా ఉద్దేశం ఆ పర్టికులర్ డిసీజ్ గురించి మాట్లాడదాం కాదు. ఇప్పుడు మీరు ఉదయశ్రీ 25-26 లక్షల కోట్ల కణాలతో నిర్మితమయ్యారు. మగవాళ్ళం ఇంకో 10 లక్షల కోట్ల కణాలు ఎక్కువ ఉంటాయి. కణాలతో నిర్మితమైన శరీరాన్ని ఆర్గన్స్గా ఎందుకు చూస్తున్నారు అనేది సెల్ హెల్త్ వివేదిస్తున్న విషయం. కొన్ని కణాలు లివర్ అవుతాయి, కొన్ని కణాలు కిడ్నీ అవుతాయి, కొన్ని కణాలు హార్ట్ అవుతాయి, లంగ్స్ అవుతాయి, స్కిన్ అవుతుంది, కళ్ళు, ముక్కు, నోరు, అన్ని కణాలు, జుట్టుతో సహా, గోర్లతో సహా అన్ని కణాలే కదా. 90% కణాలు బ్రతికేది 1 నిమిషం నుంచి 100 రోజులే కదా అనేది శాస్త్రీయ సైంటిఫిక్గా అందరూ చదువుకుందే కదా ఎనాటమీలో. సో 100 రకాలు 1000 రకాల జబ్బులు లేవు, ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం. ఎక్కడ కణం తప్పు చేస్తుంటే దానికి ఒక పేరు పెడతాం అనేది అల్లోపతి, న్యాచురోపతి, ఆయుర్వేద రకరకాల పేర్లు పెడతారు. ఆయుర్వేదం అయితే వాత కఫ దోషాలను బట్టి చేస్తారు, అలోపతి అయితే సిమ్టమ్ని అడ్రస్ చేస్తూ చేస్తారు, ఆ ఆర్గన్ యొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ చేస్తారు. సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేస్తూ సెల్ తప్పు చేయటం ఒకటే జబ్బు అని నమ్మే సిద్ధాంతం సెల్ హెల్త్ క్లినిక్ది. అందుకని వీఆర్ ఫోకసింగ్ టోటలీ ఆన్ సెల్యులార్ హెల్త్, నాట్ ఆన్ ఆర్గన్ హెల్త్. సెల్యులార్ లెవెల్లో కరెక్షన్స్ జరిగితే ఆర్గన్ లెవెల్లో ఆటోమేటిక్గా కరెక్షన్ జరిగిపోతుంది. సెల్ హెల్తీగా ఉండాలంటే సెల్ లోపల సెల్ ఎనర్జీ తయారు చేసే ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది, మైటోకాండ్రియా అంటాం. లోపల సెల్లే ఉండేది 36 లక్షల కోట్ల కణాలతో నిర్మితమై ఉంటే ఒక్కొక్క కణం ఎంత ఉంటుంది, హెక్సాగనల్ షేప్లో. దాని లోపల మళ్ళీ పవర్ హౌస్ అంటున్నాను నేను, పవర్ ప్లాంట్ అంటున్నాను మైటోకాండ్రియా అని. మైటోకాండ్రియా లెవెల్లో హెల్దీగా ఉండేలా చూసుకుంటే ఆటోమేటిక్గా సెల్స్ హెల్దీగా ఉంటాయి, సెల్స్ హెల్దీగా ఉంటే ఆర్గన్స్ హెల్దీగా ఉంటాయి, ఆర్గన్స్ హెల్దీగా ఉంటే బాడీ హెల్దీగా ఉంటుంది. ఈ సిద్ధాంతమే సెల్ హెల్త్ క్లినిక్ విధానం. అందుకని నేను మీరు కాఫ్ అంటే ప్రతి ఒక్కటి అంటే నేను వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ప్రతి ఒక్కటి కూడా మీరు క్యూర్ చేస్తారు. ప్రతి సెల్స్ ని సరిగా పనిచేసేలా చేస్తాం, అప్పుడు అన్ని క్యూర్ అవుతాయి ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు రకరకాల వైద్యాలు వస్తూ ఉన్నాయి సార్, ఒక్కొక్కరు ఒక్కొక్కటి, సౌండ్ హీలింగ్ అని, వాటర్ బాత్ హీలింగ్ అని, అంటే మీన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో వస్తూ ఉన్నారు, వాత కఫపిత్తాలు అని. ఇట్లా ఇన్ని వచ్చేసరికి అంటే ఎక్కడ సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేది, ఏది కరెక్ట్ ఏది కాదు అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంది.
సో ఈ సెల్కి సంబంధించిన శాస్త్రం, దీనికి సంబంధించిన మెడిసిన్ ట్రీట్మెంట్స్కి సంబంధించి అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు? ఫస్ట్ మీతోనే వినడం దీనికి సంబంధించి. మీకు కొత్తగా ఉంది, మీకు కన్ఫ్యూజన్లో ఉంది, కానీ గత 6 సంవత్సరాలుగా 1,00,000 మందిని చూసాం మేము సెల్ హెల్త్ క్లినిక్లో. సో ఈ విధానం గురించి ఒక అవగాహన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అవగాహన ఏర్పడింది. అండ్ మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అని. ఇవాళ సూపర్ స్పెషాలిటీలు వచ్చేసిన తర్వాత ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క హాస్పిటల్స్ వచ్చి, హార్ట్కి ఒక హాస్పిటల్, కిడ్నీకి ఒక హాస్పిటల్ స్పెషలైజేషన్, నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, ఇట్లా రకరకాల ఆర్గన్ బేస్డ్గా స్పెషలైజేషన్స్ వచ్చినాయి. అండ్ వాళ్ళు సిమ్టమ్ అడ్రస్ చేస్తున్నారు కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయట్లేదు. మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్య రావడానికి మూలం ఏంటి అని అర్థం చేసుకుని ఆ మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాన్ని సరిచేయటం అనేది ఎవరూ చెయ్యట్లేదు, ఎక్సెప్ట్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్స్ అని గర్వంగా చెప్తాను. ఇప్పుడు మీకు జలుబు చేసింది అంటే జలుబు చేయడానికి కారణం ఏంటి? లంగ్లో ఎక్కడ ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ ఎక్కడ, ఇన్ఫ్లమేషన్ ఎక్కడ ఉంది చూసి అక్కడికి వెళ్ళి దాన్ని సరిచేయాలి. కానీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కాసేపు జలుబు తగ్గిపోతుంది, టెంపరీగా మీకు ఒక పారాసెటమాల్ వేసేసుకుంటే అయిపోతుంది, ఇలాంటి విధానం అంది కాదు. రూట్ కాజ్ అడ్రసింగ్ మెకానిజం అంది. అండ్ సప్లిమెంటరీ సపోర్ట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్. దానికి మేము ఎంతో రీసెర్చ్, గత 6 సంవత్సరాలుగా ఎంతోమంది సైంటిస్టుల సహాయంతో రీసెర్చ్ చేసి రా మెటీరియల్ సోర్స్ని హిమాలయాల నుంచో, అడవిల నుంచో, ఎక్కడ ట్రైబల్స్ నుంచి సోర్స్ చేసుకుని కొద్దిగా ఎక్కువ ఖర్చు అయినా దాన్ని మళ్ళీ ఇంగ్రీడియంట్స్ ఒక అబ్జార్ప్షన్ ఎట్లా పెంచాలి, దానికి ఏ టెక్నాలజీ వాడాలి, నానో టెక్నాలజీయా, లైపోజోమలా, యాక్వియస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగా, ఫైటోజోమల్ టెక్నాలజీ వాడాలా, అల్టిమేట్గా వేసుకున్న వెంటనే అది అబ్జార్బ్ అయ్యి పని చేయాలి అనేది ఎలా జరుగుతుంది అనే దాని మీద మా సెల్ హెల్త్ రీసెర్చ్ అంతా నడుస్తుంది. సప్లిమెంటరీ సపోర్ట్ అండ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్, మేమేమి పెద్ద మాయలు ఏమి ఉండవు దీంట్లో, మ్యాజిక్స్ ఏమి ఉండవు. లైఫ్ స్టైల్, జీవనశైలిలో మార్పులు, ఆహార విధానంలో మార్పులు, సప్లిమెంటరీ సపోర్ట్, దాంతోపాటు శరీరానికి కంటే మించిన డాక్టర్ లేరు ప్రపంచంలో. మనలో ఉన్న డాక్టర్ని గుర్తించి ఆ డాక్టర్ని పనిచేసుకొని ఇస్తే చాలు. మేమందరం ఆ లోపల ఉన్న సీనియర్ డాక్టర్కి జూనియర్ డాక్టర్ లాగా వాళ్ళకి అందించాల్సింది అందిస్తున్నాం, అందించకుండా ఆపుతున్నాం. ఇది సెల్ హెల్త్ విధానం బేసిక్గా. జబ్బు ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఈ విధానం ఏంటి అని అడిగితే దానికి 6 సంవత్సరాలు మా టెస్టిమోనియల్స్ ఎన్ని టెస్టిమోనియల్స్ కలిసి, డయాబెటీస్ తగ్గిన రివర్స్ అయిన టెస్టిమోనియల్స్ చెప్తాం, థైరాయిడ్ తగ్గిపోయిన టెస్టిమోనియల్స్ ఒక 100 వేయమంటారా, 1000 ఇవ్వమంటారా, ఫ్యాటీ లివర్ తగ్గిపోయినాయి, ఒబేసిటీ తగ్గింది, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎక్కడ తగ్గని ఆటో ఇమ్యూన్ కండిషన్స్, సోరియాసిస్ లాంటివి, జాగ్రన్ సిండ్రోమ్స్ లాంటివి, మయోసైటిస్ లాంటివి, ఇవన్నీ ఎక్కడ క్యూర్ అనేది లేదు, మన రివర్స్ అనేది లేని చోట సెల్ హెల్త్ క్లినిక్లో ఉన్న వేల టెస్టిమోనియల్స్ సోరియాసిస్ తగ్గిపోయినాయి, రుమటైడ్ ఆర్థరైటిస్ తగ్గిపోయినాయి, జాగ్రన్ సిండ్రోమ్, క్రాన్స్ తగ్గిపోయినాయి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గిపోయినాయి. ఇట్లా అన్ని టెస్టిమోనియల్స్ మా దగ్గర ఉన్నాయంటే దాని వెనకమాల ఎంత రీసెర్చ్ ఉండి ఉంటుంది, ఎంత ఇంగ్రీడియంట్స్ స్ట్రెంగ్త్ ఉండి ఉంటుంది, ఎంత సప్లిమెంటరీ సపోర్ట్ ఉండి ఉంటుంది, ఎంతమంది డాక్టర్లు దాని వెనకమాల పనిచేస్తుంటారు. అటువంటిది ఆ విధానం నమ్మి చేయడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ ప్రపంచంలో తగ్గని సమస్యలు కూడా ఇక్కడ రివర్స్ చేస్తున్నాం కదా. క్యూర్ అనే పదం నేను వాడను. క్యూర్ అనే పదం ప్రపంచంలో ఎవడు వాడకూడదు, ఇట్స్ ఇల్లీగల్. ఎవరు క్యూర్ చేయలేరు. క్యూర్ అంటే ఇద్దరు దేవుడు అయి ఉండాలి, లేకపోతే స్టూపిడ్ అయి ఉండాలి అన్నమాట. ఉన్న స్థితిని రివర్స్ చేసి నార్మల్ స్థితికి తీసుకొస్తే అక్కడ దాన్ని మెయింటైన్ ఎలా చేసుకోవాలి అనేది ఎవరైనా చేయాల్సిన విధానం. అది సెల్ హెల్త్లో విజయవంతంగా జరుగుతుంది కదా. 6 సంవత్సరాలుగా 1,00,000 మందికి పైగా పేషెంట్లు వచ్చారు కదా. దాంట్లో 70 నుంచి 75% రిజల్ట్తో వెళ్ళారు కదా. ఇప్పుడు మీరు ఇందా టెర్మినల్ ఇల్నెస్ గురించి మాట్లాడారు. టెర్మినల్ ఇల్నెస్కి స్టేజ్ 1లో ఉన్నప్పుడు డయాగ్నోస్ చేసుకుంటే చాలా ఈజీగా తగ్గుతుంది. అల్లోపతి మెకానిజంకి సపోర్ట్ మెకానిజం, దాని సైడ్ ఎఫెక్ట్ల నుంచి కాపాడటానికి మన సెల్ హెల్త్ విధానం డెఫినెట్గా ఉపయోగపడింది. చాలా మందికి, 100 మందికి ఉపయోగపడింది. మన దగ్గరే తగ్గిపోతుంది అనేది కొన్నిట్లో మనం చెప్పకూడదు కూడా. అల్లోపతి ఎమర్జెన్సీకి, అల్లోపతికి మించిన దేవుడు లేడు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అల్లోపతికి వెళ్ళాలి. ఇప్పుడు మీ చెయ్యి ఇరిగింది, నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను? అల్లోపతికే వెళ్ళాలి. ఏమైనా సర్జరీ చేయాలి, అల్లోపతికే వెళ్ళాలి. ఎమర్జెన్సీ అల్లోపతి. అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా చూడటం మా బాధ్యత. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాకుండా ఉంచటం సెల్ హెల్త్ విధానం. అంటే వాళ్ళ మీద వ్యతిరేకతతో కాదు, ఎవరు మనిషికి అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రానివ్వకుండా చేయటం
మన బాధ్యతగా భావిస్తాం సెల్ హెల్త్ క్లినిక్. సో ఇటువంటి విధానంలో ఉండి ఇంత మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా రండి అనేది ఇవాళ మీ ద్వారా మీరు అడగటం మంచిదైంది. నేను ఇవాళ క్లారిటీ కూడా ఇవ్వటం నాకు కూడా ఒక తృప్తినిస్తుంది, ఒక క్లారిఫికేషన్ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. దాని వెనకమాల ఎంత రీసెర్చ్ ఉంటుంది, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఇంకా రా మెటీరియల్ సోర్స్ ఎట్లా తీసుకోవాలి, పండించకుండా న్యాచురల్గా ఉండేవి తెచ్చుకోవాలి, పురుగు మందులతో స్నానం చేయించి పండించే హెర్బ్స్ మొలకలు అవన్నీ హెర్బ్స్ అన్ని తీసుకురావాలంటే తీసుకొస్తే ఉపయోగం లేదు కదా, దాని ఎఫికసీ లేదు. సో దాంట్లో ఉండాల్సిన న్యూట్రిషన్ ఏమి ఉండట్లేదు. సో న్యాచురల్గా ఉండే సోర్సెస్ నుంచి తెచ్చుకుంటే ఇట్ విల్ బి కాస్ట్లియర్ ఓన్లీ. అండ్ దాని మళ్ళీ బయో అవైలబిలిటీ పెంచాలంటే ఇట్ విల్ బి మోర్ కాస్ట్లియర్. అండ్ హోలిస్టిక్గా ఇంటిగ్రేటెడ్గా టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్తో ఆహార విధానంలో మార్పులు చేస్తూ మనం ఎటువంటి ప్రోటోకాల్ పాటిస్తే మీకు తగ్గుతుంది అనేది చాలా డీటెయిల్డ్గా మనం ప్లాన్ చేసి ఇండివిజువలిస్టిక్గా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాగా కాకుండా ఎవరి సమస్యకి బట్టి వాళ్ళ మెటబాలిజంను బట్టి వాళ్ళ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తూ దాన్ని సరిచేయడానికి ఏం చేయాలి చెప్తూ వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి. సో అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నవి 1-2 కాదు, కొన్ని వందల రకాల జబ్బులు. ఇందాక మీరు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ గురించి మాట్లాడారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్లే అసలు ఎన్ని రకాల రోగాలు వస్తూ ఉంటాయి. అండ్ అవి ఇంకా తగ్గవు, ఎప్పటికీ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఈ విటిలిగో కావచ్చు, చర్మ సంబంధిత సోరియాసిస్ కావచ్చు, ఎన్నో రకాలు ఉన్నాయి కదా. మీరు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ని కూడా అంటే మీరు ఇచ్చేది సెల్ ట్రీట్మెంట్ కదా. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కూడా అది సెట్ అవుతుందంటారా? అసలు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి? ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటే. అవును. మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సింది మన మీదే దాడి చేయటం వల్ల వచ్చే జబ్బులు. అవును. దానికి ఈ ప్రపంచంలో ఎక్కడ రివర్స్ అవ్వదు అని నేను ఎందుకు అన్నానంటే, ఆ మాట అనాలంటే కొంత సాహసం కావాలి. మన దేశంలోనో లేదా అల్లోపతిలోనో ఆయుర్వేదంలోనో అని కాకుండా గ్లోబల్లీ దానికి రివర్స్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి లేదు. ఎయిదర్ ఆ ఇమ్యూనిటీ దాడిని ఆపటం కోసం ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడతారా, లేదంటే స్టెరాయిడ్స్ వాడతారు. అంతేగాని అది అలా ఎందుకు ప్రవర్తిస్తుంది, రక్షించాల్సిన వ్యవస్థ భక్షించటానికి ఎందుకు ప్రవర్తిస్తుంది, ఎందుకు అటాక్ చేస్తుంది, దానికి ఒక కారణం ఉంటుందిగా, దానికి ఒక మూలం ఉంటుందిగా. ఆ మూలం ఏంటో పట్టుకున్న మూలాన్ని సరి చేస్తే దీన్ని బ్యాలెన్స్లో తెచ్చుకుంటుందిగా. వాళ్ళు ఎవరు బ్యాలెన్స్లో తేలేరు, మేము కూడా మా డాక్టర్స్గా మేము బ్యాలెన్స్లో తేలేము. ఎవరు తేగలరో అర్థం చేసుకుని వాళ్ళతో అది చేయించవచ్చుగా. సో బాడీలో పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్, గట్ అంటాం కదా, గట్లో 70-75% ఇమ్యూన్ సెల్స్ ఉండేది గట్లో. గట్ ఈస్ ద వన్, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గట్ ఈస్ ద వన్ విచ్ ట్రైన్స్ వాట్ టు అలౌ, వాట్ నాట్ టు అలౌ. సో గట్ బ్యాలెన్స్గా హెల్దీగా ఉందంటే ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తెచ్చుకుంటుంది. గట్ హెల్దీగా లేకపోతే, అంటే గట్ అంటే ఇప్పుడు మీరు నేను ఇందాక అన్నట్టు 26-27 లక్షల కోట్ల కణాలతో మీరు నిర్మితం అయి ఉంటే దానికి డబల్ బ్యాక్టీరియా కూడా మీలోనే ఉంటుంది, సెల్స్. దాంట్లో 80% బ్యాక్టీరియా సెల్స్ ఉండేది గట్లో. దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. రెండు బ్యాలెన్స్లో ఉన్నంత వరకు గట్ హెల్దీగా ఉంటుంది. బ్యాలెన్స్ ఎప్పుడన్నా తప్పిందా దాన్ని డిస్బయోసిస్ అంటాం. లీకీ గట్గా మారుతుంది. లీకీ గట్గా మారినప్పుడు బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా లీక్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది అనుకోండి. ఇమ్యూనిటీ సడన్గా ఏదో ఫారెన్ బాడీ వచ్చేసింది అనే అర్థం చేసుకుని దాన్ని అటాక్ చేయడానికి వెళ్తుంది. ఒక్కోసారి బ్యాక్టీరియా డిఎన్ఏ అండ్ హెల్దీ సెల్ డిఎన్ఏ మిమిక్ అవుతాయి. పొరపాటున హెల్దీ సెల్ కూడా అది పొరపాటు పడి హెల్దీ సెల్స్ని అటాక్ చేస్తుంది. అక్కడ మొదలవుతుంది మొత్తం ఆటో ఇమ్యూన్ కండిషన్ మొదలు జరగటానికి. ఆ తర్వాత గట్ హెల్దీగా లేనప్పుడు ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు, అది కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, సొంత మనుషుల్ని శత్రువులుగా భావించి దాడి చేస్తూ ఉంటుంది. దానివల్ల వస్తుంది సమస్య. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, గట్ హెల్త్ని సరి చేయాలి. గట్ హెల్త్ని సరి చేస్తే ఆటోమేటిక్గా గట్ ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తెచ్చుకుంటుంది. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్. సోరియాసిస్ తగ్గిన, అది సోరియాసిస్ అంటే చర్మ వ్యాధి కాదు, ఇమ్యూనిటీ ఓవర్ యాక్షనే. స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గన్ అంటాం మనం, బట్ స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ కమ్స్ డౌన్ అండ్ షోస్ ద ఇన్ఫ్లమేషన్ ఆన్ ద స్కిన్.
ఇమ్యూనిటీ దాడి చేయటం వల్ల, ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్ వల్ల వచ్చే సమస్యలు ఇవి. దానికి మనం ఇమ్యూనిటీని తొక్కి పెడతామో, ఇమ్యూనిటీని సప్రెస్ చేయటం, రోగనిరోధక శక్తిని తొక్కిపెట్టే సాహసం, కెపాసిటీ ప్రపంచంలో ఎవరికన్నా ఉంటుందా? టెంపరీగా ఉంటుంది. అందుకే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఎక్కడ ఏ వైద్య శాస్త్రంలో అయినా టెంపరీ రిలీఫే కానీ పర్మనెంట్గా రివర్స్ అవ్వటం అనేది జరగదు. ఇక్కడ కూడా మేము క్యూర్ అనట్లేదు. అంతకు ముందున్న స్థితిలోకి మళ్ళీ బ్యాలెన్స్లోకి తీసుకురాగలిగితే అక్కడి నుంచి మళ్ళీ రానివ్వకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది సెల్ హెల్త్లో విధానం. అది 6 నెలలకు ఒకసారి 21 రోజులు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండండి. వెహికల్ కొంటే సర్వీసింగ్ ఇవ్వరా? ఇంతకంటే పెద్ద వెహికల్ ఎక్కడ చూసారా మీరు? దీనికి సర్వీసింగ్ అవసరం లేదా? అదే విధానం అంతా మన సెల్ హెల్త్ విధానం అంతా నడుస్తుంది. కాబట్టి ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా చాలా తేలిగ్గా, ఈజీగా మీకు కావాలంటే ఒక 1000 టెస్టిమోనియల్స్ పంపించినా డిస్ప్లే చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. సోరియాసిస్ కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ అంటాం, లూపస్ అని, హషిమోటో థైరాయిడైటిస్ అంటాం, జాగ్రన్ సిండ్రోమ్, క్రాన్స్, మయోసైటిస్, ఇవన్నీ కూడా మా దగ్గర అడ్రస్ అవుతాయి. బికాస్ రూట్ కాజ్ ఒకటే. అల్టిమేట్లీ వీఆర్ ఫస్ట్ చెప్పింది వీఆర్ అడ్రసింగ్ సెల్యులార్ లెవెల్లో. సో గట్ కూడా సెల్సే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ ఓన్లీ. సో వీ అడ్రస్ ఎవ్రీథింగ్ ఎట్ సెల్యులార్ లెవెల్, రాదర్ మైటోకాండ్రియా లెవెల్లో అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి ఆర్గన్ లెవెల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా కానీ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి. ఈ డయాగ్నోస్ అనేది సేమా? అంటే మీరు మామూలుగా ఇప్పుడు అలోపతి డాక్టర్లు ఏవైతే డయాగ్నోస్ అవి టెస్టులు రాస్తారో అవే వాటి ద్వారానే మీకు తెలుస్తుందా, లేకపోతే వేరే విధానం ఉంటుందా? లేదమ్మా, అనాటమీ ఈజ్ ద సేమ్. నాచురోపతి అయినా అలోపతి అయినా అనాటమీ ఈజ్ ద సేమ్. డయాగ్నోసిస్ అనేది కూడా త్రూ బ్లడ్ పెథాలజీ అండ్ రేడియాలజీ ద్వారానే తెలుసుకుంటాం. ఏదర్ త్రూ బ్లడ్ టెస్ట్ ఆర్ స్కాన్స్ ఆర్ ఎంఆర్ఐ ఆర్ సిటీ స్కాన్స్, అవి వాటి ద్వారానే తెలుసుకుంటాం. బట్ డయాగ్నోస్ చేసే విధానం వేరు మాది. మెటబాలిజం ఏంటి అనేది బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి తెలుస్తుంది. ఆ మెటబాలిజం ఏంటి, ఎక్కడ పొరపాటు జరుగుతుందని తెలిసినప్పుడు ఆ పొరపాటును సరిచేయటం కాకుండా ఆ పొరపాటుకు మూలం ఎక్కడో డయాగ్నోస్ చేయగలుగుతూ ఇంపార్టెంట్. మా సెల్ హెల్త్ క్లినిక్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ప్రాబ్లం యొక్క మూలం ఎక్కడుందో డయాగ్నోస్ చేయగలిగే దమ్మున్న విధానం ఉంటుంది. కాబట్టి మేము మూలాల్లోకి వెళ్ళి సరి చేస్తాం. మీకు కనపడుతున్న ప్రాబ్లం సరి అవుతుంది ఆటోమేటిక్గా. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక మంది ఇచ్చేస్తే 4 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో మంది ఇస్తే ఈ విధానం అయితే మనకు కాదు. మనకి రూట్ కాజ్ అడ్రసింగ్ మెకానిజం, నాట్ సిమ్టమ్ అడ్రసింగ్. అంటే ఎట్లా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ విధానం అనేది? అంటే ఏం మెడిసిన్ ఇస్తారా, లేకపోతే ఎక్సర్సైజెస్ చెప్తారా, లేకపోతే అడ్మిట్ చేయించుకుంటారా, ఏంటి? ఇప్పుడు అదేగా చెప్పింది. స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ సప్లిమెంట్స్, న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్స్. అవి మైక్రోన్యూట్రియంట్స్ అవ్వచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ అవ్వచ్చు, అండ్ ఆర్గన్ బేస్డ్ డిటాక్సింగ్ సప్లిమెంట్స్ అవ్వచ్చు. బాడీలోనే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంది అనేది న్యాచురోపతి విధానం. అసలు బేసిక్ న్యాచురోపతి బిఎన్వైఎస్ చదువుకున్న ఎవరికైనా బాడీ ఈజ్ ఏ సెల్ఫ్ హీలింగ్ నేచర్ ఉన్నది. సో ఇట్ ఈస్ న్యాచురల్లీ ఇట్ కెన్ హీల్ ఇట్ సెల్ఫ్ అనే సిద్ధాంతంతో అందరూ న్యాచురోపతి చదివిన అందరికీ అదే సిద్ధాంతం మీద బేస్ అవుతారు. మేము అదే సిద్ధాంతం బేస్ అవుతూ ఇంకొద్దిగా డీప్గా సెల్యులార్ లెవెల్కి వెళ్ళి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి సప్లిమెంటరీ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్. అండ్ బాడీకి రెస్ట్ ఇస్తే అది సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. సో అందుకని మన ప్రోటోకాల్లో టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఉంటుంది. 16 నుంచి 18 గంటలు ఉపవాసం ఉండండి, ఒక 6 నుంచి 8 గంటలు ఆహారం తీసుకోండి. ఆ తీసుకునే ఆహారంలో కూడా ఒకసారి కార్బోహైడ్రేట్స్ తీసుకోండి, ఒకసారి ప్రోటీన్, ఫైబర్ రిచ్గా గుడ్ ఫ్యాట్తో, బ్యాలెన్స్డ్ ప్రోటీన్తో, ఫైబర్ రిచ్గా ఉండే ఆహారం తీసుకోండి. ఇటువంటి ఆహార విధానం, న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేస్తాం. లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోండి, జీవన శైలిలో మార్పులు చేసుకోండి. కంటిన్యూస్ స్నాకింగ్, లేట్ నైట్ ఈటింగ్, 3 PM బిర్యానీలు, ఈ జంక్ ఫుడ్లు, ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండండి. ఇట్లా స్ట్రెస్ ఈటింగు అండ్ అట్ ద సేమ్ టైం రీల్ స్ట్రెస్, స్క్రీన్ స్ట్రెస్, ఇటువంటివన్నీ ఇవాళ ఉన్న జనరేషన్లో మనం చూస్తున్నదే కదా. ఇటువంటి జీవన శైలిలో మార్పులు సూచిస్తూ, ఆహార విధానంలో మార్పులు సూచిస్తూ, సప్లిమెంటరీ సపోర్ట్తో ఎటువంటి సమస్యనైనా మనం ఈజీగా అడ్రస్ చేయొచ్చు. అది అట్లాగే చేస్తున్నాం. 1,00,000 మందిని చూసాము అంటే ఎంత స్ట్రెంగ్త్ లేకపోతే అంతమందిని
ఒక క్లినిక్ చూస్తుంది 6 సంవత్సరాలుగా. సార్ సప్లిమెంట్స్ ఇప్పుడు అండ్ మనకి వెబ్‌సైట్స్‌లలో కూడా దొరుకుతున్నాయి. ఎవరికేవి కావాలంటే దాంట్లో చూసుకుంటున్నారని చాలా మంది సజెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళిచ్చే సప్లిమెంట్స్‌కి, మీరిచ్చే సప్లిమెంట్స్‌కి నేను డిఫరెన్స్ ఏంటి? ఇందాక మీకు చెప్పినప్పుడే వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ సెల్ హెల్త్ క్లినిక్ అని చెప్తూ రా మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ని సోర్స్ చేసే విధానం ఏంటి, అది పనిచేసేలా చేయటం ఎలా, దానికి ఏ టెక్నాలజీలు వాడుతున్నాము, బయో అవైలబిలిటీ పెంచడానికి. మార్కెట్లో సప్లిమెంట్ దొరుకుతుందంటే ఎక్స్ట్రాక్ట్స్ ఇచ్చేస్తే అసలు సప్లిమెంట్ అంటే చిన్న చూపే. ఇటువంటి మీరు చెప్తున్న విధంగా ఏది పడితే అది చూసుకొనేసుకుని దాన్ని అది పని చేయట్లేదు అనగానే అందరికీ ఒక చిన్న చూపు వచ్చింది. ఇప్పుడు ఈ సెల్ హెల్త్ విధానం వచ్చిన తర్వాతే ఈ 5 సంవత్సరాలు, గత 5-6 సంవత్సరాలుగానే కదా సప్లిమెంట్కి ఇంత దమ్ముందని అర్థమైంది. సెల్ హెల్త్ సప్లిమెంట్స్ పని చేయటం మొదలుపెట్టిన తర్వాతే కదా దీంట్లో దమ్మేంటి అందరికీ అర్థమైంది. సో మిగతా వాళ్ళకి మాకు కంపేర్ చేసేయాల్సిన అవసరం లేదు. అసలు మాకు వీఆర్ అన్కంపేరబుల్ టు ఎనీ అదర్ పీపుల్ బికాస్ వీ నో హౌ టు మేక్ ఇట్ వర్క్. ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి మా సప్లిమెంట్స్. సప్లిమెంట్లు ఎందుకు అవసరం అసలు? మనం తినే ఫుడ్లోనే దొరికేది ఒకప్పుడు, ఇప్పుడు దొరకట్లేదు. సాయిల్ డిప్లీట్, మినరల్స్ డిప్లీట్ అయినాయి. ఒకప్పుడు పాత రోజుల్లో సాయిల్ ఈజ్ మినరల్ రిచ్. మనం తినే ఆహారంలోనే మెగ్నీషియం, జింక్, ఫోలేట్, సి విటమిన్, డి విటమిన్ అన్ని దాంట్లోనే దొరికాయి. బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆహారంలో ఇవాళ లభించట్లేదు కాబట్టి బయట నుంచి మనం సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ఎనర్జీ తయారవుతున్న క్రమంలో మీరు తినే ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా మార్చి రక్తంలోకి పంపిస్తే ఆ ఇన్సులిన్, ప్యాంక్రియాసిల్లోని ఇన్సులిన్ వచ్చి ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ అన్నిటిలోకి నింపుతుంది కదా. ఆ నింపుతున్న తర్వాత లోపల ఉన్న మైటోకాండ్రియా దాని ఎనర్జీ కింద ప్రొడ్యూస్ చేస్తున్న క్రమంలో కొన్ని బై ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అన్స్టేబుల్ మాలిక్యూల్స్, ఫ్రీ రాడికల్స్ అంటాం. వాటితో యుద్ధం చేయలేకపోతే, యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే, నేను చెప్తున్న ఈ సప్లిమెంట్స్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ దాడి చేస్తాం వల్లనే కదా సెల్స్ తప్పు చేస్తే జబ్బులు వస్తాయి. సో ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఇప్పుడు మన సెల్ హెల్త్ సప్లిమెంట్స్లోనే ఉంటాయి. ఓకే, రైట్. ఇంకా కొన్ని డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిసీజ్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఎవరికి ఒక జబ్బు సింగిల్గా రాదు. ఏ డిసీజ్ అయినా సోలో పర్ఫార్మెన్స్ ఉండదు. ఎటువంటి డిసీజ్ అయినా తీసుకోండి, డయాబెటీసా, పీసీఓఎస్ఆ, ఇప్పుడు దాని పేరు మార్చారు పిఎంఓఎస్ఆ, పాలియాండిక్లోయిన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమా, లేకపోతే ఫ్యాటీ లివరా, థైరాయిడా, క్యాన్సర్, ఏదైనా సరే కొన్ని సంవత్సరాలుగా ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్, ఎసిడిటీ, ఇవన్నీ తోడుగా ఉంటాయి. ఒక జబ్బే రాదు. ఎందుకు తోడుగా ఉంటున్నాయి ఒకటే రాకుండా అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే నేను చెప్పిన ఈ డిసీజ్ ట్రయాంగిల్ గురించి అర్థం చేసుకోవాలి. ఈ డిసీజ్ ట్రయాంగిల్లో ఉండేది 3 మేజర్ విలన్స్. ఒకటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్, 2 ఆక్సిడేటివ్ స్ట్రెస్, 3 ఇన్సులిన్ రెసిస్టెన్సీ. ఈ 3 కలిసాయంటే స్లోగా బాడీలో డ్యామేజ్ సైలెంట్గా స్టార్ట్ అయిపోయినట్టే. బయటికి మనం బాగానే కనిపిస్తున్నప్పటికీ ఇంటర్నల్గా డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి బ్రేక్ డౌన్ అవుతుంది, ఒక పెద్ద డిసీజ్ లాగా. దీని గురించి కొద్దిగా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మనకు తెలియాలి. అసలు వై డస్ డిసీజ్ ట్రావెల్ ఇన్ గ్రూప్స్? ఇప్పుడు మన జనరల్గా ఇంట్లో పాపకి ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వచ్చింది, దాంతోపాటు పిఎంఓఎస్ కూడా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పిఎంఓఎస్ అన్నాం కదా. అట్లాగే ఇప్పుడు ఫాదర్కి షుగర్ వచ్చింది, కొద్ది రోజులైందో బీపీ వస్తుంది. ఒకదాని తర్వాత ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. ఏదో మన ఫోన్లో నోటిఫికేషన్స్ వచ్చినట్టు. సో ఒక్కసారి లైఫ్ స్టైల్లో ఇబ్బంది వచ్చిందంటే ఇవన్నీ మొదలవుతాయి. సో దానికోసం అని నేను డిసీజ్ ట్రయాంగిల్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఒక డిసీజే రాదు, ఇట్ ఈస్ డిసీజ్ ట్రయాంగిల్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3. దీంట్లో మేజర్ విలన్ ఎవరు? ఫస్ట్ ఈ డిసీజ్ రావడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే ఫస్ట్ విలన్ ఈజ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. వాట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్? ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీలో ఒక ప్రొటెక్టివ్ సిస్టమే. ఇన్ఫ్లమేషన్ ప్రొటెక్షన్ అంటారు ఏంటండి? ఇన్ఫ్లమేషన్ అంటే జబ్బు కదా అని కామన్గా అడిగితే, ఇప్పుడు మీకు పురుగు కుట్టిందమ్మా, అక్కడ ఆ ఏరియాలో రెడ్గా అవుతుంది కదా, స్వెల్లింగ్ వస్తుంది కదా, వామ్గా ఉంటుంది కదా, రెడ్నెస్ వస్తుంది, పెయిన్ కూడా వస్తుంది కదా. దాన్ని అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అది టెంపరీగా ఉంటుంది, బాడీలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకే ఉంటుంది. కానీ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ మన బాడీని కంటిన్యూస్ డేంజర్ జోన్లో పడేస్తున్నారు బికాస్ ఆఫ్ మోడర్న్ లైఫ్ స్టైల్.
ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, అన్టైమ్లీ ఈటింగ్, లైఫ్ స్టైల్ అంతా లైఫ్ స్టైల్ కూడా అంతా మారిపోయింది. పోయింది. మిడ్ నైట్ లేట్గా నిద్రపోవటం, స్లీప్ లేకపోవటం, సర్కాడియన్ రిథం ప్రకారం పనిచేయకపోవడం, బయోలాజికల్ క్లాక్ ప్రకారం నడుచుకోకపోవటం, వీటన్నిటి వలన బాడీ గెటింగ్ టు ఇన్ఫ్లమేటరీ మోడ్. ఎట్లాగైతే ఇప్పుడు పెట్రోల్ కార్లో డీజిల్ పోస్తే ఇంజిన్ ఎట్లా చెడిపోతుందో, ఇట్లా ఇవన్నీ చెత్త పనులు చేసినందువల్ల గట్ కూడా అట్లాగే డ్యామేజ్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితులన్నీ చేసినప్పుడు ఇది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎట్ పీక్ అని చెప్పొచ్చు. దీనికి తోడు ఇప్పుడు సెకండ్ విలన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఎనర్జీ తయారవుతున్న క్రమంలో ఇందాక నేను చెప్పినట్టు కొంత బై ప్రొడక్ట్స్ క్రియేట్ అవుతాయి, అన్స్టేబుల్ మాలిక్యూల్స్. ఆ ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే వచ్చే పరిస్థితిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి మీకు స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గుతాయి. లేదు మనం తిన్న ఆహారంలో మైక్రోన్యూట్రియంట్స్ లోపించినా ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయలేము. అటువంటి పరిస్థితిలో వచ్చే స్థితినే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఇప్పుడు మీరు ఒక యాపిల్ను కోసి 2 ముక్కలుగా బయట పెట్టి ఉంచారంటే ఎక్కువసేపు బ్రౌన్గా మారుతుంది కదా, దట్ ఈస్ ఆక్సిడేషన్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల సెల్ ఎనర్జీ తగ్గిపోతుంది, మెటబాలిజం వీక్ అవుతుంది, గట్ లైనింగ్ కూడా, మైక్రోబయోమ్ కూడా వీక్ అయిపోతుంది, లేదా ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని దిస్ ఈజ్ అనదర్ మేజర్ ప్రాబ్లం ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఇన్ఫ్లమేషన్ను ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒక రకంగా ట్విన్ బ్రదర్స్ అని చెప్పుకోవాలి. కవల పిల్లలు ఇద్దరు కలిసి ఖాయోస్ క్రియేట్ చేస్తాయి లోపల. ఇక మూడో మేజర్ విలన్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ. ఇది ఈజ్ వెరీ ఫేమస్ అండ్ మోస్ట్లీ ఇగ్నోర్డ్. ఎందుకంటే ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఇన్సులిన్ దగ్గర తాళం చెవి ఉందండి సెల్ తలుపు తీయటానికి. సో సెల్ తలుపు తీసి ఇన్సులిన్లో గ్లూకోజ్ని సెల్ లోపలికి పంపిస్తుంది. అట్లా పంపిస్తూ ఉన్న క్రమంలో ఒక స్టేజ్ వచ్చేటప్పటికి తాళం ఉంది, తలుపు తెరుచుకోవట్లా, గ్లూకోజ్ ఏమో వస్తూనే ఉంది, మీరు తింటూనే ఉన్నారు, గ్లూకోజ్ లోపలికి వస్తూనే ఉంది. ఎంతసేపు తలుపు తీద్దామని ట్రై చేసినా తాళం తెరుచుకోవట్లా, సెల్లు రిలక్టెంట్గా ఉంది తలుపు తీయడానికి, లేదు లోపల నుంచి బోల్ట్ పెట్టేసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్సులిన్ గ్లూకోజ్ వస్తూనే ఉంది, ప్యాంక్రియాస్ కంగారు పడి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది, ఇదేమో వెళ్ళి పుష్ చేస్తానికి ట్రై చేస్తుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చిందంటే మెటబాలిజం మొత్తం దెబ్బతింటుంది. మెటబాలిక్ స్ట్రెస్లోకి వెళ్ళిందంటే మైటోకాండ్రియా డ్యామేజ్ అవుతుంది. ఈ మూడు కలిపి ఒకదానితో ఒకటి ఒక ట్రాప్ లాగా తయారవుతున్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది, ఇన్ఫ్లమేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఈ రెండింటిని పెంచుతుంది. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ట్రాప్ అని చెప్పేది. దిస్ ఈజ్ ట్రయాంగిల్ అంటే ఈ ట్రాప్లో నుంచి మనం బయటపడతాం ఎలా, హౌ టు బ్రేక్ దిస్ ట్రాప్. బికాస్ ఈ ట్రాప్లో ఉన్నప్పుడు, ఈ విషియస్ సైకిల్లో ఉన్నప్పుడు మెటబాలిజం వీక్ అవుతే మీకు ఫెటీగ్ వస్తుంది, మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, రకరకాల అనర్థాలకు కారణం అవుతుంది. దీన్ని వీ హ్యావ్ టు బ్రేక్ దిస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. సెల్ హెల్త్ క్లినిక్ అప్రోచ్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్ అని నేను ఇప్పుడు చెప్తాను గర్వంగా. ఆక్సిడేటివ్ స్ట్రెస్ దాన్ని రాకుండా ఉండటానికి, దాన్ని బ్యాలెన్స్లో తీసుకురావడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అన్ని సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నాం. సో వీఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. కుర్పరైన్ లాంటివి, నానోగోల్డ్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నాం. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గించడానికి కావాల్సిన బెర్బరిన్ లాంటి ఫైటోజోమల్ లైపోజోమల్ అబ్జార్ప్షన్ ఉండ బెర్బరిన్ లాంటి హెర్బ్స్ నుంచి రకరకాల సప్లిమెంటరీ రూపంతో మనం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నాం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తున్నాం, ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేలా చేస్తున్నాం. డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వాడాలనే కాన్సెప్ట్ కాకుండా, డయాబెటీస్ వస్తే 100 రోజులు 120 రోజుల్లో రివర్స్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేసుకోవటం ఎలా, కొన్ని వేల కేసులు మనం చూసాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తే ఆటోమేటిక్గా యూఆర్ డయాబెటిక్. కాబట్టి రివర్స్ చేశాక పేషెంట్ ఇంకా తను ఎలా మెయింటైన్ చేయాలో మీరు చెప్పినాక, అంటే ఫ్యూచర్లో మళ్ళీ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుందా, లేకపోతే ఎట్లా? 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు బండి సర్వీసింగ్ ఇవ్వండి అమ్మా. అండ్ అట్ ద సేమ్ టైం రివర్స్ అయిన తర్వాత విచక్షణతో ఉంటే రాదు, విచ్చలవిడిగా ఉంటే మళ్ళీ వస్తుంది. సో ఒకసారి డయాబెటిక్ అయిన అతను హీ ఆర్ షీ 16-17 HbA1cలు కూడా చూసాం మనం. వాటిని మళ్ళీ 5.7కి 5.8కి తీసుకొచ్చి పెట్టిన తర్వాత జనరల్గా 90% వాళ్ళు విచక్షణతోనే ఉంటారు, జాగ్రత్తగానే ఉంటారు, మళ్ళీ వస్తుందేమో అని భయంతోనే ఉంటారు.
సో మెయింటైన్ చేసుకుంటూనే ఉంటారు. దానికి మనం కౌన్సిలింగ్ కూడా ఇస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. ఒకసారి వచ్చిన పేషెంట్ మళ్ళీ మా దగ్గరికి రాకూడదని మేము కోరుకుంటాం. హీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హీ ఆర్ షీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ మెయింటైన్ ఎట్లా చేసుకోవాలి కూడా ఇవి కౌన్సిల్ దేం కాబట్టి రివర్స్ అవుతుంది మళ్ళీ రాదా అల్లోపతికి వెళ్ళి అడుగుతారు ఆ ప్రశ్న మీరు మళ్ళీ రాదా అని. వాళ్ళు జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు. దాని సైడ్ ఎఫెక్ట్లు ఏమిటి మేము వాటి గురించి ప్రశ్నిస్తాం. కానీ అది ఓన్లీ నెంబర్ గేమే కానీ HbA1c రెగ్యులర్ కంట్రోల్లో ఉందా, ఫాస్టింగ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉందా, పోస్ట్ ప్రైడల్ తిన్న తర్వాత కంట్రోల్గా ఉందా ఇవే చూస్తారు కానీ ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గిందా అనేది చూడరు. ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గించేది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేది, మళ్ళీ డయాబెటిక్ కాకుండా నార్మలైజ్ చేసేది సెల్ హెల్త్ విధానమే. ఇక్కడికి వచ్చింది తగ్గిపోయిన తర్వాత కొన్ని 1,00,000 మందిలో కనీసం 25,000 మంది డయాబెటిక్ పేషెంట్లే ఉంటారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు. రివర్స్ అయిపోయిన తర్వాత మెయింటైన్ చేసుకుంటున్నారు. కొంతమంది చేయలేకుండా మళ్ళీ విచ్చలవిడిగా తిని మళ్ళీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఆ విధానం పాటించుకుంటారు. దేనో ప్రోటోకాల్ తెలిసిపోయిన తర్వాత రెండోసారి మా దగ్గరికి రాక్కర్లేదు కదా, ఎట్లా చేస్తే మళ్ళీ కంట్రోల్లో తెచ్చుకోవచ్చు వాళ్ళకి తెలుసు కదా. ఓకే, పోతే ఐబిఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఐబిఎస్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా చూస్తుంది సెల్ హెల్త్ సైన్స్ లో? ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది చాలా సాధారణంగా కనిపిస్తున్న లక్షణాలు ఇవాళ చాలా మందిలో. పైపెచ్చు చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. లక్షణాలను బట్టి ముందు వాళ్ళు సొంత పేర్లు పెట్టేసుకుంటారు. నాకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, నాకు ఎసిడిటీ ఉందండి, నా స్టమక్ చాలా సెన్సిటివ్ అండి, ఇలా రకరకాల పేర్లు పెట్టేసుకుంటారు. కానీ ఇది ఐబిఎస్ఏ అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పేర్లు ఎన్ని పెట్టుకున్నా అందరికీ ఫేమస్ సొల్యూషన్ మాత్రం ఎంటాసిడ్స్, గ్యాస్ టాబ్లెట్. దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ఉపయోగం లేదు అని తెలిసినప్పటికీ కూడా రోజు వేసుకోవాల్సిందే అన్నట్టు ఉంటారు ఈ ఐబిఎస్ పేషెంట్లు. ఐబిఎస్ అంటే ఒక ఫంక్షనల్ డైజెస్టివ్ డిజార్డర్. అంటే మన ఇంటెస్టైన్స్ అన్నీ నార్మల్గా ఫంక్షన్ చేస్తున్నా, స్కాన్లు ఎండోస్కోపీలు అన్నీ నార్మల్గా ఉన్నా, ఇంటెస్టైన్స్ మాత్రం పనిచేయాల్సిన విధంగా పనిచేయకపోవటం. దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? బ్లోటింగ్, గ్యాస్, అబ్డామినల్ పెయిన్, కాన్స్టిపేషన్, డయేరియా. ఒక్కోసారి రెండు, కొద్ది రోజులు కాన్స్టిపేషన్, సడన్గా డయేరియా. ఒక ఐబిఎస్ పేషెంట్ జర్నీ ఎలా ఉంటుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ స్టమక్ డిజార్డర్. కొద్ది రోజుల తర్వాత అంటే ఆ గ్యాస్ ట్యాబ్లెట్లు, హోమ్ రెమెడీస్ వాడి తగ్గకపోయినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మందులు ఇస్తారు, వేసుకుంటారు. కొద్ది రోజులు తగ్గుతుంది, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మొదలు. వెళ్ళి రీజన్ అడుగుతారు, వెళ్ళి ఎందుకని మళ్ళీ వచ్చిందంటే ఇట్స్ నథింగ్ యార్, ఇట్స్ ఓన్లీ ఐబిఎస్, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. అట్లా అన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత చివరికి మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి దీనివల్ల? గట్ అంటే ఒక ఫుడ్ పైప్ కాదు, తిన్నారు అరిగింది బయటకు వచ్చింది అంటానికి. గట్ ఈస్ అవర్ సెకండ్ బ్రెయిన్ అంటాం. ఇట్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్, ఇట్ కంట్రోల్స్ ఇమ్యూనిటీ, it regulates inflammation, it communicates with the brain. బ్రెయిన్లో కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్, కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, డోపమైన్, సెరటోనిన్ లాంటివి. సో గట్ ప్రాబ్లంలోకి వెళ్ళింది అంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంటుంది, మెటబాలిక్ ప్రాబ్లం ఉంటుంది, బ్రెయిన్కి అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది? అగైన్ ద సేమ్ థింగ్, మోడర్న్ లైఫ్ స్టైల్. తినే ఆహారంలో తప్పులు, రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాం, వాడిన నూనె మళ్ళీ వాడతాం, అన్టైమ్లీ ఈటింగ్, లేట్ నైట్ దాకా పడుకోకపోవటం. యు ఆర్ అబ్యూసింగ్ ద గట్ సో మచ్ టుడే. ఇవాళ జనరేషన్ ఉంది, ఎవరో చాలా మంది టోటల్ అబ్యూసింగ్. వన్స్ ఇన్ ఎ వైల్ గట్ కింద ఒప్పుకుంటుంది, రోజు అదే చేస్తుంటే అది చేతులు ఎత్తేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? డైజెస్టివ్ డిజార్డర్ వస్తుంది, గట్ లైనింగ్ వీక్ అవుతుంది, మెటబాలిజం స్లో అవుతుంది. దీనివల్ల ఐబిఎస్ వస్తుంది. ఈ ఐబిఎస్ వచ్చినందువల్ల గట్ డిస్బయాసిస్లోకి వెళ్తుంది. దానివల్ల బ్లోటింగ్, ఎసిడిటీ, ఫుడ్ ఇంటాలరెన్స్ అన్నీ మొదలవుతాయి. సో ఇన్ని సిమ్టమ్స్తో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్లు ఏంటి, నీకు గ్యాస్ ఉందా, గ్యాస్ టాబ్లెట్ వేసుకో, డయేరియా ఉందా, యాంటీ డయేరియాలు వేసేసుకో, బ్లోటింగ్ ఉందా, పెయిన్ ఉందా, యాంటీ స్పాస్మోడిక్ వేసేసుకో, ఇట్లా చెప్తారు. లాక్సేటివ్ వేసేసుకో, ఇట్లా చెప్తారు. కానీ
దీనివల్ల సిమ్టమ్ అడ్రస్ అవుతుంది కానీ రూట్ కాజ్ అడ్రస్ అవ్వదు. సో రూట్ కాజ్ అడ్రస్ చేయకుండా మీరు సిమ్టమ్ని అడ్రస్ చేస్తే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీబడి? ఐబిఎస్ ఈజ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనిని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని అడ్రస్ చేయకపోతే ఇట్ విల్ లీడ్ టు ఆటోఇమ్యూన్ కండిషన్, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్కి లీడ్ అవుతుంది. ఐబిఎస్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని అక్కడ రివర్స్ చేయకపోతే. రివర్స్ చేయడానికి విధానం లేదు అంటే యు ఆర్ అలవింగ్ ద ఐబిఎస్ పేషెంట్ టు గో ఇంటూ ప్రొసీడ్ ఇంటూ ఆటోఇమ్యూన్ కండిషన్సా? మా దగ్గరికి 2-3 పేషెంట్స్, ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, ఎవరు మమ్మల్ని మా కేసు టేకప్ చేయట్లేదండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ మెథడ్లోకి వెళ్ళినా కూడా మేము ఈ కాంట్ టేకప్ దిస్ కేసు అంటున్నారు, మీరు ఏమైనా చేయగలరా అంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళు? ఐ డోంట్ అండర్స్టాండ్. అనాటమీ ఈజ్ ద సేమ్ కదా. మీరు సిమ్టమ్స్ మాత్రమే అడ్రస్ చేస్తున్నారే, రూట్ కాజ్ని అడ్రస్ ఎందుకు చేయట్లేదు? మరి సెల్ హెల్త్ ఎట్లా చేస్తుంది? ఇప్పుడు అది చెప్పండి మాకు. ఇవన్నీ కాదు కానీ అంటే సెల్ హెల్త్ మెకానిజంలో ఐబిఎస్ రివర్స్ అయిన కేసులు కొన్ని వందలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా ఐబిఎస్ రివర్స్ అయిన 3 కేసులు చూసి 3 పేషెంట్లను చూసే వచ్చాం. సెల్యులార్ లెవెల్లో కరెక్షన్ జరగాలి, రిపేర్ జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి 3 స్టెప్స్లో మేము చేస్తాము. ఒకటి గట్ మైక్రో న్యూట్రిషన్. గట్కి మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. సెలీనియం లాంటివి, జింక్ లాంటివి, సీబక్తాన్ ఆయిల్ క్యాప్సూల్స్ లాంటివి, మెగ్నీషియం, జింక్, ఫోలేటు, ఇవన్నీ వాటికి అవసరం. అవి అందేలా చేస్తే గట్ రిపేర్ చేసుకోగలుగుతుంది. మైటోకాండ్రియా స్ట్రెంగ్థెన్ చేయాలి. మైటోకాండ్రియా హెల్దీగా స్ట్రెంగ్దీగా ఉంటేనే అది ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఎనర్జీ తయారు చేస్తుంది, ఏటీపీ ప్రొడక్షన్ జరుగుతుంది. అది దానికి కావాల్సిన కోఎన్జైమ్ Q10 లాంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, D3, K2 ఇవన్నీ కూడా వాటికి అందించడం వల్ల మైటోకాండ్రియా రిపేర్ జరిగి మైటోకాండ్రియా హెల్దీగా మారుతుంది. అండ్ దెన్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. టైమ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. లో ఫాడ్మ్యాప్ డైట్ అంటాం మేము సెల్ హెల్త్ క్లినిక్లో. అంటే ఫాడ్మ్యాప్ అంటే ఫెర్మెంటబుల్ ఒలిగోసాచురైడ్స్, డైసాచురైడ్స్, మోనోసాచురైడ్స్ అండ్ పాలియాల్స్ అంటాం. వీటిని మనం టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ 14 నుంచి 18 గంటలు రెస్ట్ ఇస్తే గట్ రిపేర్ చేసుకోగలుగుతుంది. రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కాంబినేషన్లో స్ట్రెస్ కంట్రోల్ చేసుకుని పువర్ స్లీప్ లేకుండా క్వాలిటీ స్లీప్ ఉండేలాగా, హైడ్రేటెడ్గా ఉండేలాగా 4 లీటర్లు 5 లీటర్లు మంచినీళ్ళు తాగుతూ హైడ్రేషన్ ఉండేలా చూసుకుంటే ఐబిఎస్ రివర్స్ అవుతుంది. ఇది ఈ మాత్రం చేయటానికి మిగతా వాళ్ళు ఎందుకు టేకప్ చేయం మీ కేసు అంటారు? అంటే ఇప్పుడు ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం వల్ల మీకు ఏం లాభం ఉండదనా? ఆహారంలో మార్పులు చెప్తే కమర్షియల్ వైబుల్ కాదనా? ఐ డోంట్ అండర్స్టాండ్. సెల్ హెల్త్లో ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి మా క్లినిక్స్లో. మిగతా వాళ్ళు అసలు టేకప్ చేయమనే పరిస్థితి ఎందుకు వచ్చారు? మా సొంత మనుషులే ఆ మాట చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్ ఈస్ సో ఈజీలీ అడ్రసబుల్ కండిషన్ కదా. మీరు రూట్ కాజ్ నుండి దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా. సో అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుండొచ్చు కదా. ఏదైనా 90% ఆఫ్ ద సెల్స్ లైఫ్ స్పాన్ ఇస్ 1 minute to 100 days అంటున్నా కదా. ఆ 100 రోజులు పడుతుంది. 3 to 4 months పడుతుంది మనకి ఏదైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు 100 రోజులు. అసలు ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రయాణం చేయండి. సంవత్సరానికి ఒక 42 రోజులు మీ శరీరం కోసం, మీ ఆరోగ్యం కోసం కేటాయించండి. ముదిరిపోయిన తర్వాత వచ్చి అయ్యో ముందే జాగ్రత్త పడితే బాగుండేదే అని అనుకునే బదులు వై కాంట్ గివ్ టైమ్ టు యువర్ ఓన్ బాడీ. అంటే 42 days కి ఒకసారి, అంటే సెల్ని సంవత్సరానికి ఒకసారి 42 days అన్నానమ్మా. సంవత్సరానికి ఒకసారి 42 days చేయలేకపోతే కనీసం 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు మెయింటైన్ చేసుకో. వాట్ ఆర్ ద డెఫిషియన్సీస్ తెలుసుకో, మెటబాలిజం అర్థం చేసుకో. సెల్ హెల్త్ క్లినిక్కి వచ్చి మా డాక్టర్ని సంప్రదించండి. మెటబాలిజం అర్థం చేసుకుని దీస్ ఆర్ ద డెఫిషియన్సీస్ యూ హ్యావ్, ఈ డెఫిషియన్సీని అడ్రస్ చేయండి. దీస్ ఆర్ ద టాక్సిన్స్ మీ బాడీలో చాలా ఎక్కువగా ఉన్నాయి, డీటాక్స్ చేసుకోండి. లివర్ డీటాక్స్, లివర్ ఇస్ ద బిగ్గెస్ట్ డీటాక్స్ ఆర్గన్ మెకానిజం ఇన్ ద బాడీ. దాన్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో హౌ టు డీటాక్స్ ఇట్, గట్ని ఎట్లా డీటాక్స్ చేయాలి, గట్ క్లీనింగ్ ఎట్లా చేయాలి, కోలోన్ క్లీన్సింగ్ ఎట్లా చేయాలి. ఇట్లా వి అడ్రస్ ద డెఫిషియన్సీ అండ్ వి డీటాక్స్ ద బాడీ. అట్లా వారానికి 6 నెలలకు ఒకసారి చేయండి, లేదా సంవత్సరానికి ఒక 42 రోజులు చేసుకోండి. ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకో. ఓన్లీ మా దగ్గర ఉన్న ఎసెన్షియల్ కిట్ అని ఉంటుంది.
ఆ ఎసెన్షియల్ కిట్ ఒకటి వాడుకోండి 40 రోజుల పాటు. నేను చెప్తున్న ఈ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి, గట్ హెల్త్కి సంబంధించింది ఉంటాయి, కోఎంజైమ్ Q10 ఉంటుంది, ఏదైతే మైటోకాండ్రియా సపోర్ట్గా దెర్ ఆర్ అబౌట్ 10 సప్లిమెంట్స్ ఇన్ దాట్ విచ్ విల్ హెల్ప్ యూ రిపేర్ యువర్ సెల్స్ అండ్ డిటాక్స్ యువర్ బాడీ. ఇది చేసుకుంటూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఉండండి అని అందరూ మేము ఎప్పుడు చెప్తాం. గత 2 సంవత్సరాల నుంచి మేము నా ఉద్దేశమే అవేర్నెస్ క్రియేట్ చేయటం కదా. ఎంత పెద్ద సమస్య అయినా చాలా తేలిగ్గా మనం పరిష్కరించుకోవచ్చు. ఊరికే భయపెట్టేసి లక్షలు తీసుకోవడానికి మేము లేము. ఎంత పెద్ద సమస్య అయినా సెల్యులార్ లెవెల్లో కరెక్షన్ చేయటమే అనే విధానంతో వెళ్తున్నాం కాబట్టి ఒక 100-120 రోజులు పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంకో నెల ఎక్కువ కూడా పట్టవచ్చు, కానీ పరిష్కార మార్గంలో దిశగానే నడుస్తుంది. ఒక నెల రోజులు అయ్యేటప్పటికే వాళ్ళలో మార్పులు, చిన్న మార్పులు గమనించుకుంటారు. ఆ మార్పులు గమనించుకున్న తర్వాత ఇంకా స్ట్రిక్ట్గా చేస్తూ ఉంటారు. 100-120 రోజులు దాటి మాకు ఎక్కువ విషయాల్లో మాకు అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు. కానీ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు కొద్దిగా మారిందిలేండి. ఆల్టర్నేటివ్ విధానాలను ఎతుకుతున్నారు అండ్ వాళ్ళు కూడా కొంత వాళ్ళ హెల్త్ మీద దృష్టి పెడుతున్నారు. కానీ జనరల్గా మీకు ఆ నిమిషంలో ఆ నొప్పి తగ్గిపోవాలి, మీ పనులు మీరు చూసుకోవాలి, మీ పరుగు పందాలు, మీ సంపాదనలు, మీ కుటుంబాలు ఆలోచిస్తున్నారు. కానీ మీ హెల్త్ని మించిన ఆస్తి ఏమి లేదు అనేది ఆలోచించడం పోయింది. ఇప్పుడే కొద్దిగా మేము ఈ సంవత్సరం నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఓకే, రైట్. ఇకపోతే లివర్కి సంబంధించిన సమస్యకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ కణశాస్త్రంలో ఈ సెల్ హెల్త్ క్లినిక్లో లివర్కి సంబంధించి కణాలలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, లివర్కి సంబంధించి ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సైలెంట్గా పనిచేసుకుంటూ ఏ కంప్లైంట్ ఇవ్వని ఆర్గన్ ఎవరు ఉందంటే అది లివర్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం లైఫ్లో ఎవరిని అందరికంటే లైట్ తీసుకుంటాం, ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా అన్నిటికీ సర్దుకుపోయే వాళ్ళని. ఇంట్లో అమ్మని, ఒంట్లో లివర్ని అంటాను నేను ఎప్పుడు. సో లివర్ విషయంలో లివర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఎక్కువ శాతం ఇనీషియల్ స్టేజ్లో సైలెంట్గా ఉంటుంది. కానీ సిమ్టమ్స్ చూపించకముందే డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అదే కదా, ఎక్కువగా పనిచేసే వాళ్ళని మనం ఒక నమ్మకమో ఒక భరోసానో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచన లేక లైట్ తీసుకుంటాం. లివర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అది చాలా సైలెంట్గా పనిచేసుకుంటూ పోతుంది. నో కంప్లైంట్స్, నో డ్రామా. కానీ బాడీ ఎకానమీ మొత్తం లివర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. లివర్ ఎంత ఇంపార్టెంట్ ఆర్గన్ అంటే అది ఫుడ్ను ప్రాసెస్ చేస్తుంది, బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది, బ్రెయిన్తో కమ్యూనికేట్ చేస్తుంది, అండ్ ఆల్సో కెమికల్స్ని మెటబలైజ్ చేస్తుంది, బాడీలో ఉన్న కెమికల్స్ మెటబలైజ్ చేస్తుంది. ఒక రకంగా డీటాక్స్ ఆర్గన్ అని చెప్పాలి. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఒక బయోకెమికల్ ఫ్యాక్టరీ బాడీలో. అది ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ యూనిట్, ఫిల్టరింగ్ యూనిట్, రిపేర్ యూనిట్, సెక్యూరిటీ టీమ్, ఇట్లా బాడీలో ఉన్న ప్రతి సిస్టంలో లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. 500 పైచిలుకు పనుల్లో లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అటువంటి లివర్ మీద మనం ఏం చేస్తున్నాం, ఓవర్ బర్డెన్ చేస్తున్నాం, లోడ్ వేస్తూనే ఉన్నాం. అది ప్రాసెస్ చేస్తుంది, మీరు తింటూనే ఉన్నారు, దాని మీద లోడ్ వేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ లేకపోతే కంటిన్యూస్ ఈటింగ్ పెడుతూ లివర్ మీద ఓవర్ స్ట్రెస్ చేస్తున్నారు. సాడ్ పార్ట్ ఏంటంటే లివర్ ఇస్ ద ఓన్లీ ఆర్గన్ విచ్ వర్క్స్ ఓవర్ టైం అండ్ సిమ్టమ్స్ చూపించదు. సో మనకి ప్రాబ్లం ఉందని తెలియదు. ప్రాబ్లం ఉందని తెలిసేటప్పటికి ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టెడ్ లివర్. సో అది ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇట్ ట్రైస్ టు కాంపెన్సేట్. మన బాడీలో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని డీటాక్స్ చేసి బయటకు పంపించేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా కాంపెన్సేట్ చేస్తూ 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 ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అనే స్టేజ్లో అప్పుడు సిమ్టమ్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు మన సిమ్టమ్స్ చూపించే వరకు వెయిట్ చేస్తే వెనకబడి ఉంటాం. ఎందుకంటే సిమ్టమ్స్ చూపించేటప్పటికే సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టెడ్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి సిమ్టమ్స్ కనిపించకపోయినా సెల్ హెల్త్ విధానం చిన్న సైన్స్ అయినా పట్టుకోవాలి. ఫెటీగ్ ఉందా, మూడ్ స్వింగ్స్ ఉన్నాయా, అబ్డామినల్ హెవీనెస్ ఏమైనా ఉందా, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అవుతున్నారా, ఇటువంటివి ఉన్నప్పుడు వెంటనే చెకప్ చేయించుకొని చెప్తాం, వెంటనే మనం అడ్రస్ చేస్తాం. అట్లా కాకుండా మీరు సిమ్టమ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటే, జాండీస్ వచ్చిన తర్వాత అప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చిందని ఎదురు చూస్తే
అది ఇట్ విల్ లీడ్ టు ఫైబ్రోసిస్, ఫ్యాటీ లివర్లోకి వెళ్తుంది. మీరు తినే ఆహారం సరిగా తీసుకోకపోతే, డయాబెటిక్ అయితే, ఒబేస్ అయితే, షుగర్ క్రేవింగ్, షుగరీ ఫుడ్స్ తింటే, ఎక్సెస్ క్యాలరీ ఇంటేక్ వెళ్తే, దిస్ ఈజ్ లింక్డ్ విత్ ఫ్యాటీ లివర్ కదా. అండ్ ఫ్యాటీ లివర్ ఈజ్ ఏ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే లివర్లో ఫ్యాట్ 5% మిగిలిపోయింది ప్రాసెస్ అవ్వకుండా. దాంట్లో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా కామన్ అండ్ సైలెంట్గా వస్తుంది. ఈ ఒబేసిటీ, డయాబెటిక్, ఈ క్యాలరీ ఎక్కువ జంక్ తినే వాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇటువంటి స్టేజ్లో మీరు ఇలా కంటిన్యూస్గా మీరు లివర్ మీద బర్డెన్ వేస్తూ ఉంటే అది సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ వీకెండ్లో మీరు పార్టీలని, ఆల్కహాల్ అని అన్ని తాగుతూ అది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి కారణం అవుతున్నారు. ఫ్యాటీ లివర్కి డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే డిఫరెన్షియేషన్ ఫ్యాటీ లివర్కి ఉన్నట్టుగా మనకు ఉంటుందా? ఉండదు. మనం చేయాల్సిన డ్యామేజ్ అంతా ఫుడ్ ద్వారా ఒక పక్కన చేసేసి మళ్ళీ ఇంకో పక్క ఆల్కహాల్ తీసుకుని మళ్ళీ ఆల్కహాల్ ఆ డ్యామేజ్ ఇంకొద్దిగా వర్సన్ చేస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో వై లివర్ ఇస్ స్టిల్ సైలెంట్ అంటే అది ఫుడ్ను ప్రాసెస్ చేస్తుంది, మెటబాలిజంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, డీటాక్సిఫికేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ప్రాసెసింగ్ చేసింది డిస్ట్రిబ్యూషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది కాంపెన్సేట్ చేస్తానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఎంత జరిగినా, ఎంత డ్యామేజ్ జరిగినా కూడా లోపల లివర్ చేయాల్సిన పని చేస్తూనే ఉంటుంది, కాంపెన్సేట్ చేస్తూనే ఉంటుంది. చేస్తాను కదా అని మనం లైట్ తీసుకుంటాం. ప్రాబ్లం అప్పుడు ఒకేసారి ఒక పెద్ద వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. అది లివర్ ప్రాబ్లం అనుకోం, పట్టించుకోం. లివర్ ప్రాబ్లం పట్టించుకోకుండా స్ట్రెస్ రిలేటెడ్లే అనుకుంటారు. స్ట్రెస్ బాగా పెరిగి ఏ జాండీస్ సిమ్టమ్స్ కనిపిస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సైలెంట్గా ఉండటం వలన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కాబట్టి మనకి ఇప్పుడు ఏదైనా హెల్త్లో ఏం చెప్తున్నాము, సిమ్టమ్ను చూసి దాని రూట్ కాజ్ని అడ్రస్ చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ అసలు సిమ్టమ్ కనపడట్లేదు. రూట్ కాజ్ని అడ్రస్ చేయటం అంటే మన అట్లీస్ట్ వీ హ్యావ్ టు సీ ది బేసిక్ సైన్స్ అని చెప్తున్నాం. చూసి ఆ సైన్స్ని పట్టుకుని వీ హ్యావ్ టు డయాగ్నైజ్ దట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్, వీ లెట్ us చెక్ అని చెప్పి చేయించుకుంటాం. ఇప్పుడు మీకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యాటీ లివర్ నుంచి ఇట్ విల్ గో ఇన్ టు ఫైబ్రోసిస్ అండ్ ఇట్ కెన్ ఆల్సో ప్రోగ్రెస్ ఇన్ టు సిరోసిస్. లివర్ సిరోసిస్ వచ్చిందంటే ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు లివర్ క్యాన్సర్. సో ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా వాట్ ఈస్ ది అప్రోచ్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్లో మా విధానం, వీ డోంట్ కన్సిడర్ లివర్ యాజ్ ఏ సెపరేట్ ఆర్గన్ ప్రాబ్లం, వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ హోల్ మెటబాలిక్ స్టోరీ. సో దీనిని ఆహార విధానంలో మార్పులు, సప్లిమెంటరీ సపోర్ట్ మా దగ్గర రీసెంట్గా 2 రోజుల కిందటే 1 నెల రోజుల పాటు గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ నుంచి గ్రేడ్ 3కి ప్రోగ్రెస్ అవుతున్న, అంటే ఫైబ్రోసిస్కి ప్రోగ్రెస్ అవుతున్న స్టేజ్లో వచ్చిన ఒక పేషెంట్ ఎగ్జాక్ట్లీ 30 daysలో గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి రావటం కాదు, గ్రేడ్ 1కి రావటం కాదు, నో లివర్ ప్రాబ్లంకి వచ్చాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ సెలిమారిన్ అనే కానీ, హెపటోలివ్ అనే ఒక సప్లిమెంట్ కానీ, లివోసెల్ అనే ఒక సప్లిమెంట్ కానీ, అండ్ హెపటోప్రో అనే ఈ సప్లిమెంట్స్ విచ్ ఎన్ష్యూర్స్ ద బాడీ కెన్ హీల్ ఇట్ సెల్ఫ్ అనేది దానికి రికగ్నైజ్ చేసేలాగా ఉండే సప్లిమెంటరీ సపోర్ట్ ఇవ్వటం వల్ల, ఆటోఫాగీ వల్ల, 16 hours ఆఫ్ ఫాస్టింగ్ అండ్ 8 hours ఆఫ్ ఈటింగ్, బాడీకి రెస్ట్ ఇవ్వటం వల్ల 90% డ్యామేజ్ అయిన లివర్ కూడా రెస్ట్ ఇస్తే రికవర్ అవుతుంది. యువర్ లివర్ ఇస్ ద ఓన్లీ ఆర్గన్ విచ్ కెన్ రికవర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డ్యామేజ్ 90%. మీరు లోడ్ వేసి డ్యామేజ్ చేసిన, 95% డ్యామేజ్ చేసిన, దానికి రెస్ట్ ఇస్తే అది రికవర్ అవుతుంది. అది రికవర్ అవుతుంది కదా అని చెప్పి రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూస్ బర్డెన్ పడుతూనే ఉంటే చేతులు ఎత్తేస్తే ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ దెన్ ఫైబ్రోసిస్ అండ్ దెన్ అల్టిమేట్లీ సిరోసిస్. ఇట్లా కాకుండా మన సెల్ హెల్త్ క్లినిక్ విధానంలో వి ఈజీలీ అడ్రస్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ స్టేజ్లో అడ్రస్ చేసేయటం చాలా తేలిక విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ సప్లిమెంట్స్ అండ్ బాడీకి రెస్ట్ ఇస్తూ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, ఆటోఫాగీ అంటాం. ఈ ఆటోఫాగీ చేస్తూ న్యూట్రిషనల్ కరెక్షన్స్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేస్తే చాలా ఈజీగా లివర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడిగినా అల్టిమేట్లీ సెల్యులార్ లెవెల్కి వెళ్తున్నాం, అల్టిమేట్గా ప్రాబ్లం ఎంత పెద్దదో చెప్తున్నాం, ఎంత తేలిగ్గా సరి చేయొచ్చు, అడ్రస్ చేయొచ్చు కూడా చెప్తున్నాం. దిస్ ఈజ్ హౌ వీ షుడ్ అప్రోచ్. అంతేగాని భయపెట్టేసి చాలా కష్టం అని చెప్పి లక్షలు తీసేసుకుందాం అనే ఆలోచనతో ఉంటే కట్టేవాళ్ళు ఉండొచ్చు, బట్ ఎంత భయంతో కడతారు వాళ్ళు, ఎంత భయంతో బ్రతుకుతారు.
అట్లా కాకుండా చాలా సరళంగా దీన్ని తేలికగా మనం సరిచేయొచ్చు. సెల్యులార్ లెవెల్లో మనం అర్థం చేసుకుని దాన్ని చేయాల్సిన మార్పులు, సవరణలు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఈ సప్లిమెంట్ వాడుకుంటూ ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అనే విధానం వల్లనే ఇవాళ ఇంతమంది మా దగ్గరికి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇవాళ ఈ సెల్ హెల్త్ క్లినిక్లో సెల్స్కి సంబంధించి మీరు అంటే ఈవెన్ డిసీజెస్ కానీ డిసార్డర్స్ కానీ హెల్త్కి సంబంధించి ఎలాంటి సమస్యలపైన కూడా ఈ సెల్ హెల్త్ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉంటుంది, అసలు సెల్ హెల్త్ క్లినిక్ అంటే ఏంటి, అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, అండ్ ఈ సప్లిమెంట్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, అండ్ అన్నింటికీ కూడా మీరు చెప్తూ ఉన్న రూట్ కాజెస్ ట్రీట్మెంట్ గురించి, అలాగే లైఫ్ స్టైల్లో అందరూ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి కూడా క్లియర్గా తెలియజేశారు. అండ్ ఈ సెల్ హెల్త్ క్లినిక్లో కూడా ఇది కమర్షియల్గా కాకుండా వాళ్ళ రూట్ కాజ్ ఏమైనా డిసీజెస్ వచ్చినప్పుడు ఆ రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై చేసి వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ చేస్తూ ఉన్నారు. ఎంతోమందికి అంటే చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు రకరకాల ప్రాబ్లమ్స్తో. సో వాళ్ళందరికీ కూడా క్లారిటీగా మీరు ఈ సెల్ హెల్త్ క్లినిక్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.